నమస్తే కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్ పబ్లిక్ టాక్ లో భాగంగా ప్రస్తుతం మనమైతే యూనివర్సిటీ అపోజిట్ అంటే కొత్త యాస్వాడ్ లో ఉన్నాం. ఇక్కడ ఒక మహిళ ఉన్నారు, స్థానికంగా ఇదే డివిజన్ లో ఉంటారు. ఎలా ఉంది అంటే ప్రచారానికి ఎవరెవరు వస్తున్నారు, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీ పేరు చెప్పండి, ఇక్కడ ఇదే కొత్త యాస్వాడ్ లో ఉంటారా? నమస్తే అండి, మా పేరు లక్ష్మి గారు. ఏం చేశారమ్మా? సో ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, మరి ఎట్లా ఉంది? ఇప్పుడు అందరు వస్తారు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రచారానికి అయితే అందరూ వచ్చి ఉంటారు మీ ఇంటికి. ఎలా ఉంది మరి ఇప్పుడు ఇక్కడ ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి? సరే, గత 20 సంవత్సరాలుగా మాకు బత్తుల వెంకన్న గారు తెలుసు, తర్వాత మాకు బత్తుల సతీష్ గారు తెలుసు, తర్వాత బత్తుల వాళ్ళ వైపు గారు తెలుసు. అప్పటి నుండి మేము బత్తుల వెంకన్న గారికే చేస్తున్నాం. వాళ్ళు ఏ పార్టీలు ఉన్నా కానీ వాళ్ళతోనే తిరుగుతున్నాం. 20 సంవత్సరాల నుండి చాలా బాగా చేసుకొస్తున్నారు సతీష్ గారు. అప్పుడు వెంకన్న గారు చేశారు, వెంకన్న గారి తర్వాత భాగ్యలక్ష్మి గారు చేశారు, తర్వాత ఇప్పుడు కొండపల్లి సరిత గారు వాళ్ళు చేసుకొస్తున్నారు. ఇప్పుడు ఏంటి అంటే మాకు 20 సంవత్సరాల నుండి వాళ్ళు చేసుకొస్తారు కాబట్టి మాకు రోడ్లు మంచిగా ఉన్నాయి, ఏది లేదన్నా కానీ వాటర్ కానీ లైట్లు కానీ సతీష్ గారు మాకు చేసుకొస్తారు. ఎందుకంటే మేము ఇప్పుడు ఇప్పటికైనా కానీ మేము బీజేపీకి ఓటేస్తాం, కానీ ఏటుంటే మేము అటే ఉంటాం. మంచి పనులు చేస్తారు, మేము అడిగిందల్లా చేసుకొస్తారు సతీష్ గారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, బీజేపీ నుండి చేస్తున్నారు. బీజేపీ ఇప్పుడు తను ఉన్నారు కాబట్టి తనకే వేస్తాం, బీజేపీకి వేస్తాం. మేము అందరం కలిసి కట్టుగా ఉంటాం, సతీష్ వెళ్ళంటే ఉంటాం, సతీష్ గారికే వేస్తాం. గెలిచే అవకాశాలు ఉన్నాయి మొత్తానికి. సరిగా సతీష్ గారే వస్తాడు, సతీష్ గారినే రప్పించుకుంటాం. మేము బీజేపీ తరఫున మేము పోటీ చేస్తున్నాం, సతీష్ గారే వస్తారు. కొండపల్లి సరిత గారు, సతీష్ గారే. మాకు వాళ్ళ వెన్నంటనే ఉంటాం, వాళ్ళు మా వెన్నంట ఉంటారు. సతీష్ గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, అందుబాటులో పిలిచిన వెంటనే మాకు వెంబడే ఉంటాడు. నేనున్నా అమ్మ అంటాడు. మా వాడకు ఎక్కడ కానీ ఒకప్పుడు మా రోడ్డు లేదంటే నాట్లేసేటట్టు ఉండే, బురద ఎక్కడ కానీ ఒక్క రోడ్డు కాలేదు, ఒకటి ఏది కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అని వచ్చిండు, మాకు 6 గ్యారంటీలు చెప్పిండు. అందులో ఏం చేసిండు? బస్సు ఫ్రీ అన్నాడు. బస్సు ఫ్రీ అంటే అది ఉద్యోగస్తులకే వర్తిస్తుంది, మాలాంటి వాళ్ళకి వర్తించలేదు. మేము ఎక్కడికి పోతామండి? రోజు పోవాలంటే ఉద్యోగస్తులే పోతారు. నువ్వు 6 గ్యారంటీలు అన్నావు, చీరలు ఇస్తా అన్నావు, నీ చీరలు ఎందుకు? మాకు మంచి పనులు చేయండి. మాకు సతీష్ అన్న ఇప్పుడు బీజేపీ తరఫున ఉన్నాడు కాబట్టి మాకు మోడీ ప్రభుత్వం మంచిగా చేసుకొస్తుంది. బీజేపీ నిల్చున్నది 21 డివిజన్ లో. మేము బీజేపీకి గెలుస్తాం, తనకు మద్దతు ఇస్తాం, మేము గెలిపించుకుంటాం. మేమందరం సతీష్కి వేస్తాం. మేము బండి సంజయ్ గారి హవా నడుస్తుందా? బండి సంజయ్ గారి హవా నడుస్తుంది. మాకు జయ శ్రీరామ్ అక్కడ నుండి మోడీ గారిది, తర్వాత బండి సంజయ్ గారిది, ఇక్కడ సతీష్ అన్నది. మేము గెలిపించుకుంటాం. 3 ఉన్నారు, మేము గెలిపించుకుంటాం. మేము ఇప్పుడు మా సతీష్ అన్నకు ఏ చిన్న పని కానీ చెప్తే మాకు వస్తాడు, అన్ని పనులు చేస్తాడు. మొత్తానికి బీజేపీ హవా నడుస్తుంది, బీజేపీ హవా నడుస్తుంది. కాంగ్రెస్ పోతుంది, ఇవన్నీ వదిలిపెట్టండి. మాకు బీజేపీ ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, ఎట్లా ఉంది మరి? వాడకట్టుకు ఏముండదండి, అది లేదు, అది పడిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ లేదు, బీజేపీ వస్తుంది, గ్యారంటీ ఇస్తున్నాం. పక్కా బీజేపీ వస్తుంది, బీజేపీనే గెలిపిస్తా. మోడీ ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, సతీష్ అన్న ఉన్నాడు. ఓకే అండి, ధన్యవాదాలు.